హాయ్. హాయ్ హలో. మీ పేరు? నా పేరు జఫా. అట్లనే ఉన్నారు సేమ్. ఓకే. సో జఫా గారు, జఫానా జఫడానా? జఫా. జఫడా కాదు, జఫా. 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 ఓకే. ఒక ఫన్నీ క్వశ్చన్ అడిగితే ఆన్సర్ చెప్పాలి, ఓకేనా? ఫన్నీ క్వశ్చన్ కన్నా ముందు ప్రస్తుతం సమాజంలో జరుగుతున్న కొన్ని ఘటనల గురించి మాట్లాడుకుందాం. లవ్లో అమ్మాయిలు ట్రూగుంటారా, అబ్బాయిలు ట్రూగుంటారా? అబ్బాయిలు ట్రూగా ఉంటారు. మీరు అబ్బాయేనా? అవు. ఎస్. ఎందుకు అబ్బాయిలు ట్రూగా ఉంటారు? ఎందుకు అబ్బాయిలు ట్రూగా ఉంటారు అంటే అబ్బాయిలు నిజాయితీగా ప్రేమిస్తారు, అమ్మాయిలు ప్రేమించారు. అమ్మాయి ప్రేమించకుండానే సీతారామం సినిమా, శ్రావణి మజిలీ సినిమా, ఇన్ని సినిమాలు వచ్చాయా? ఆ సినిమా అది మరి రియల్ లైఫ్ లో కాదు. అది శ్రావణి లాంటి అమ్మాయిలు ఉంటారు, సీతారాంలో సీత లాంటి అమ్మాయిలు ఉంటారు. సరే ఓకే. ఇప్పుడు మిమ్మల్ని ఐ లవ్ యూ అని చెప్తాను, మీరు నాతో పాటు ఉంటారా నిజాయితీగా? కారం పెడతా. మరి అదే అర్థమైందా? క్లారిటీ వచ్చిందా? కాదు, ఎవరు నిజాయితీ అట్లా కనిపించే పెద్దలకి చెప్పకూడదు. మీరు లవ్ చేసిన అమ్మాయికి చెప్పాలి. నేను లవ్ చేసేది నిన్నే, ఐ లవ్ యూ అని చెప్పా. ఇప్పుడు నువ్వు ఒప్పుకుంటావా? మీ ఆవిడ ఒప్పుకోదు కదా. మా ఆవిడ ఒప్పుకున్న, మా ఆవిడ నువ్వు ఒప్పించుకుంటావు కదా. చూసినా బ్రదర్, ఇట్లా ఉంటే పంచాయతీ ఆడలతో ఇంకా వేరే చెప్పు. సరే, భార్య ఉండగా కూడా వేరే వాళ్ళ మీద కరువు పడడం సిగ్గు లేదా? అస్సలు ఇంట్లో భార్య ఉన్నా కూడా, గర్ల్ ఫ్రెండ్ ఉన్నా కూడా అబ్బాయిలు వేరే అమ్మాయిలు చూడడం, వేరే అమ్మాయికి లైన్ వేయడం ఇట్లాంటివి చేస్తారు. ఎందుకంటే ఇంట్లో ఉన్న కరివేపాకు తినడం కంటే బయట ఉన్న బజ్జీ తినడం బెటర్ అనిపిస్తుంది ఒకసారి. రోజు బయట తినచ్చు కదా. అంట్లో రోజు కరివేపాకు ఇంట్లో పెడతాము అన్నంలా, తీసుకుని ఒక పక్కన పడేస్తాం. ఒక రోజు బయట నుంచి బజ్జీ తీసుకొస్తాం, లపాలని తింటాం. సో ఇదే అన్నమాట పరిస్థితి అబ్బాయిలు. ఓహో, మరి బయట తినచ్చు కదా రోజు. రోజు బయట తింటే రోగాలు వస్తాయి. ఓహో. సో మీకేమైనా ఉన్నాయా? మీకేమైనా రోగాలు ఉన్నాయా? నాకేం నేను అప్పుడప్పుడు తింటా కాబట్టి నాకేం రోగాలు లేవు, మంచిగా తింటా నేను. సో దొరికిపోతారని భయం ఉండదా ఇప్పుడు? నాకేం భయం ఉండదు, దొరికిపోతే దొరికిపోతాము. దాన్ని ఏమంటే దొంగతనం చేస్తే దొరుకుతాము. రేపు సడన్ గా మీరు ఒక అమ్మాయికి లిఫ్ట్ ఇచ్చారు, అమ్మాయి బాగుందని, బాగోపోయినా మీరు ఇస్తారు ఓకే, లిఫ్ట్ ఇచ్చారు, మీ ఆవిడ ఎదురుగా వేరే ఆటో వెళ్తూ మిమ్మల్ని చూశారు, మీ పరిస్థితి ఏంటి? ఇంటికి వెళ్ళాక పరిస్థితి ఏం లేదు, చొక్క చెప్పి కూర్చోవడమే. 4 తన్న తర్వాత సాయంత్రానికి మళ్ళీ పక్కన కూర్చొని పడుకుంటాం అంతే. అంతే కదా. దాని ఏముంటాయి, పక్కన ఇంట్లో పడుకుంటే వాళ్ళు వచ్చి మాట్లాడతారు, అంతే అయిపోయి మాట్లాడతారు. సరే, భర్తలు భార్యని ప్రేమగా ఎట్లాంటి సమయాల్లో చూసుకుంటారు? భర్తలు భార్యల్ని ప్రేమగా ఎప్పుడు చూసుకుంటారు? వాళ్ళతో ఏమైనా అవసరం ఉన్నప్పుడు. వాళ్ళతో ఏమైనా అవసరం ఉన్నప్పుడు అంతే. వాళ్ళతో ఇప్పుడు డబ్బు అవసరం ఉందనుకో, ఇవ్వచ్చు కదా అంటే ఇచ్చేస్తారు, ఇక కూల్ అయిపోతారు అలా. ఏమైనా ఇప్పుడు నాకు పాయసం తినాలనిపించింది, ఇంట్లో నచ్చవు చేసి ఓపిక ఉండదు, పని చేసి అలసిపోతుంది, చెయ్యొచ్చు కదా, ప్లీజ్ కదా అంటే 100% చేసేస్తారు. నీకు పెళ్లి కాలేక, పెళ్ళి అయిన తర్వాత ఆటోమేటిక్ చేసేస్తావులే. నేనా? సో ఒక మదర్ తెరీసా తర్వాత ఇంకో మదర్ తెరీసా ఎవరు ఉన్నదంటే అది నేనే. నేను మదర్ తెరీసా అవుదాం అనుకుంటున్నా. నువ్వా? మదర్ తెరీసా కావు, నువ్వు మదరే అవుతావు. మదర్ అవడం నాకు ఇష్టం లేదు, సో ఐ వాంట్ టు బికమ్ మదర్ తెరీసా. సరే, అమ్మాయిలు ఎందుకు అబ్బాయిలు చూసి నవ్వుతారు అంటే, అమ్మాయిలు అబ్బాయిలు ఫ్లర్ట్ చేస్తారా లేకపోతే అబ్బాయిలు అమ్మాయిలు ఫ్లర్ట్ చేస్తారా? అమ్మాయిలు ఎందుకు అబ్బాయిలను చూసి నవ్వుతారా అంటే మీరు చూస్తే నవ్వుతుందా మొక్కలు, లేకపోతే చూస్తారు. పెద్ద పెద్ద హీరోయిన్లనే పడేసినాం, అమ్మాయిలు ఒక లెక్కన. అవునా? పెద్ద హీరోయిన్ రికార్డింగ్ డాన్స్ లోనా? రికార్డింగ్ డాన్స్ కాదు, పెద్ద హీరోయినే. సరే, ఏ హీరోయిన్ మీకు పడిపోయారు? భాగ్యశ్రీ బోస్. బోసా? ఎప్పుడు ఎప్పుడు? మొన్న ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో. ఎట్లా లైన్ వేసారా మీకు? మీరే ఆమెకి వేసారా? నేను ఆమెకి వేసి, ఆమె నాకు వేసింది, ఇద్దరం సెట్ అయిపోయాం. సరే, ఆవిడలో మీకు నచ్చేది ఏంటి? నడుము సన్నగా ఉంటది కాబట్టి నచ్చాయి. ఇది మీ ఆవిడ, మీ వీడియో మీ ఆవిడ చూస్తే, మా ఆవిడ చూస్తే కాల్చి అట్లా కాడ మెల్ల పెడుతుంది నడుము దగ్గర. సింపుల్ గా ఆడ స్క్రిప్టెడ్ కదా అని చెప్పేస్తాం. అంటే మీరు మూవీ మొత్తంలో అదే చూసారా? ఎస్. ఎందుకు? హీరోయిన్ కోసమే సినిమాకి వెళ్ళా నేను, కానీ రవితేజ కోసము ఆ సినిమా అటర్ ఫ్లాప్, దాన్ని చూసిన వేస్ట్. సో హీరోయిన్లో అది కాకుండా మీకు ఇంకా అంటే ఏమి ఇష్టం? మూతి. ఒకవేళ మిమ్మల్ని పెళ్లి చేసుకుంటా అంటే చేసుకుంటారా? చేసుకుంటా. చేసుకొని సమాజానికి వీళ్ళే ఆడదానికి ఇండిపెండెన్స్ డే వచ్చిన ఆడవాళ్ళకి స్వతంత్రం లేకపోవడానికి కారణం ఇంకా ఎట్లాంటి వాళ్ళ వల్లనే పొగలు మేము తిరగలేకపోతున్నాం రోడ్ల మీద. మీరు రాత్రులు అంటారు, ఇక మేము మొగోళ్ళం పొద్దున తిరగాలంటే భయం అవుతుంది మిమ్మల్ని చూసి. ఎందుకు? మీ మొగాలు చూడలేక. మరి ఇప్పుడు బయటకి ఎట్లా వచ్చారు? చూడలేక అటు తలకాటు పెట్టినాను. సో థ్యాంక్ యూ సో మచ్. త్వరలో మీరు మీ ఆవిడికి దొరకాలి. దొరకను, ఎవరికి దొరకను.
త్వరలో బతుకు జట్కా బండిలో కొత్త ఎపిసోడ్లో ఈయన రాబోతున్నాడు. ఈయన పేరు వచ్చి జఫా. సో ముగ్గురు అమ్మాయిలు, సో ఆవిడ భార్యతో త్వరలో బతుకు జట్కా బండికి రాబోతున్నాడు. వస్తే ప్రాబ్లం లేదు, విడిపోతాం, ఇంకో దాన్ని చూసుకుంటాం. కోసి 3 మ్యాంగో పెట్టాలి.